ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, విక్రమ బేతాళ కథలు చెప్తాం. చివరికి వచ్చేసినాయి. ఇంకెక్కువ కథలు చెప్పలేం. ఒక మెయిన్ సిరీస్ లోవి రెండు మూడు ఇంకో 2-3 చెప్పి 1-2 కథలు అటే చెప్పలేనట్టుగా ఉంటాయి జయ. ఓకే. అందుకని కొద్దిగా వెనకాడుతుంటాను. అన్నీ చెప్తే కొన్ని కథలు ఏమిటో అంత ఇదిగా అనిపించవు, ఏమిటో విచిత్రమైన కథలుగా ఉంటాయి. అందుకని వాటి జోలికి అనిపించవా? నమ్మశక్యం కాదు కానీ ఎలా అనాలి వాటిని చెప్పలేను అంతే. ఇంకా కాదు రమ్మగారు, కాశీ మజిలీలు బృహత్ కథల్లోనే మనం చూస్తా ఉన్నాము. ఇట్లా చూస్తున్నారు, అట్లా పెళ్లి చేసుకుంటున్నారు, ఇట్లా వదిలేసి వెళ్ళిపోతున్నారు. అందుకే అవి ఎక్కువైపోతున్నాయి. మరీ విచిత్రం అండి. అసలు నేను ఎప్పుడు అదే ఆలోచిస్తాను. వాడు ఎవరో చూసి ఎక్కడో పెళ్లి చేసేసుకోవటము, పెళ్లి చేసుకుంటారు, ఆ ఊళ్ళో వదిలిపెట్టి ఇంకో ఊరు వెళ్ళిపోతుంటాం, అక్కడ ఇంకో దాన్ని చేసేసుకోవటం. ఆ రోజుల్లో అలా ఉండేవో ఏమిటో, అందుకే రాశారు. లేకపోతే ఎందుకు రాస్తారు? ఎక్కడ దాకా వచ్చాం స్టోరీ. పట్టుబదలని విక్రమార్కుడు మళ్ళీ శ్మశానంలోకి నడిచాడు. చెట్టు మీద ఉన్న మృత కళేబరాన్ని భుజం మీద వేసుకున్నాడు, దిగి నడిచాడు. దాన్ని ఆశ్రయించుకుని ఉన్న భేతాళుడు ఏం చెప్పాడంటే, రాజా నీకు ఓపిక చాలా ఉంది, నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెప్తాను అని చెప్పాడు. ఏం చెప్పాడట, పూర్వకాలం ఒక బ్రాహ్మణ కుటుంబానికి 4 మగపిల్లలు ఉండేవారట. తండ్రి బాగా చూసుకునేవాడు. క్రమంగా ఏమైంది, ఈ తండ్రి కాస్త మరణించాడు. తల్లి సహగమనం చేసింది. ఆ పిల్లలే ఉండిపోయారు. ఓ మేనమామ గారింట్లో ఉన్నారు కొంతకాలం. మేనమామలు చదువు చెప్పిస్తారని వీళ్ళు భావించారు. ఇక్కడున్న ఇల్లు బాకిలి అమ్మి డబ్బులు పట్టుకెళ్ళి అక్కడ పెద్దవా వాళ్ళే తీసుకెళ్ళిపోయారు మేనమామలు. కానీ వాళ్ళ ఇళ్లలో పని చేయించడాలు అవి ఎక్కువైపోయినాయి. ఇక భరించలేకపోయారు. భరించలేక ఏమనుకున్నారు, ఎక్కడికైనా వెళ్ళిపోవాలని భావించి 4 బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేస్తే ఈ 4 ఏమనుకున్నారు, మనం ఒక చోట ఉండద్దు, 4 మనుషులను చూస్తే ఈ 4 పోషించాలా అని అందరు భయపడతారా, కాబట్టి మన జీవనాన్ని మనమే వెతుక్కుంటూ 4 పక్కలకి వెళ్దాం. మనం ఏదైనా విద్య చదువు పూర్తయ్యాక చదువుకుని ఏదైనా భుక్తికి సరిపడా సంపాదించుకుని విద్య ఏదైనా నేర్చుకుని ఎవరి దగ్గరైనా మళ్ళీ వచ్చి 2 ఏళ్ల తర్వాత ఇక్కడే కలుసుకుందాం అని చెప్పుకున్నారు. సరే, తలా ఒక పక్కకి వెళ్ళారు. తలా ఒక పక్కకి వెళ్ళేసరికల్లా ఈ కుర్రాళ్లలో ఒకడు ఆఖరివాడు ఒక బ్రాహ్మడి ఇంట్లో భోజనానికి కుదురుకున్నాడు. వెళ్తే ఆ బ్రాహ్మణ వాళ్ళ ఇంట్లో ఆ భార్యాభర్త వంట చేసుకుంటున్నారు. ఆయన ఏదో పూజ చేస్తున్నాడు, ఆవిడ వంట చేస్తున్నాడు. పిల్లాడు పిచ్చెక్కినట్టు ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే ఆవిడ ఏం చేసింది, పిల్లవాడు ఏడుస్తున్న పిల్లాడిని ఎత్తిపోయిలో పారేసింది. అయ్యో! పారేసి వంట చేసుకోవటం మొదలుపెట్టింది. ఈ నిర్కాంతపోయాడు. అతిథిగా ఉన్న ఈ బ్రాహ్మణ కుర్రాడు, అయ్యో రామా ఏమిటి పిల్లాడిని పడేసేసింది ఈవిడ, ఇంకేముంది అని అడిగిపోయాడు. ఆయన ఏమో ఏం పర్వాలేదు కూర్చోమన్నాడు. ఆయన పూజ చేసుకుంటున్నాడు. పూజ చేసుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళి ఆ తలుపు వెనకాల వాళ్ళకి ఒక చిన్న చిలక్కొయ్య లాంటిది, మనం తలుపుల వెనకాల బట్టలు పెట్టుకోవడానికి పెట్టుకుంటాం, చిలక్కొయ్య అంటారు దాన్ని. ఆ చిలక్కొయ్య నుంచి ఒక సంచి తీశాడు. ఆ సంచిలో ఒక పుస్తకం, ఆ పుస్తకం ముచ్చుకొచ్చి అగ్నిహోత్రం దగ్గర కూర్చుని చదివాడు మంత్రం. చదివేసరికల్లా ఆ పొయ్యిలో నుంచి పిల్లాడి లేచి వచ్చేసాడు బయటికి. ఆశ్చర్యపోయాడు, ఇలాంటి మంత్రమా అని ఆశ్చర్యపోతే ఆ బ్రాహ్మడు ఏమనంటే, నాయన మా ఇంట్లో ఇలాంటి మంత్రతంత్రాలు ఉన్నాయి అంటే, బాబు ఆ మంత్రం ఏదో నాకు చెప్పండి అని ఆ మంత్రాన్ని నేర్చుకున్నాడు. అంటే బూడిద కానీ ఏదైనా మృతకళేబరం కానీ ఉంటే పిల్లాడు అయిపోయిన పిల్లాడిని బతికిచ్చే విద్యని వాడు నేర్చుకున్నాడు. బాగుంది. ఇలాగా వీడిలాగానే వాళ్ళ అన్నయ్యలు కూడా తలా ఒక విద్య నేర్చుకున్నారు. ఈ బ్రాహ్మణ ఇంట్లో ఆ పని ఈ పని చేసి పెడుతూ ఆయనకు సహాయం చేస్తూ తోటలో గొప్పలు అవి, అప్పట్లో చదువులు నేర్చుకునే విధానమే అది. ఎవరో ఒకళ్ళ ఇంట్లో కుదురుకోవటం, గురువుగారి ఇంట్లో ఆయనకు అన్ని పనిలో సహాయం చేస్తూ గురువుగారి దగ్గర నుంచి విద్య నేర్చుకోవటము, వాళ్ళకి పని చేసి పెట్టినందుకు వాళ్ళు భోజనము పెడతారు, చదువు చెప్తారు. పాతకాలంలో అలాగే జరిగేది. వాళ్ళకి పనికి మనిషి ఉండేవాడు, మనిషి తోడు ఉండేది, వీళ్ళకి విద్య వచ్చేది. బాగానే ఉంది కదా. సరే, 2-3 సంవత్సరాలు గడిచినాయి. వీళ్ళు అనుకున్న ప్రకారం ఊరు బయలుదేరారు తలా ఒక పక్క నుంచి. అందరూ కలిసి ఏ అడవిలో వాళ్ళు 4 మార్గాలకి విడిపోయారో అక్కడికి చేరారు. చేరిన తర్వాత అన్నయ్య తమ్ముడు ఒకళ్ళనొకళ్ళు పలకరించుకున్నారు, కావలిచ్చుకున్నారు, ఏడ్చి దుఃఖించారు. నువ్వేం చదివావంటే నువ్వేం చదివావని మాట్లాడుకుంటే సరే, వాళ్ళ అన్నయ్య పెద్దవాడు ఏం చెప్పాడంటే, ఒక్క ఎముక దొరికితే చాలు, అది ఏ జంతువుదో నేను చెప్పగలను, అది నేర్చుకున్నాడు, ఆ విద్యను నేను నేర్చుకున్నానన్నాడు. వెతకడం మొదలుపెట్టారు. వాళ్ళకి ఒక ఎముక దొరికింది. అది ఒక సింహపు ఎముక. గుర్తుపట్టాడు, ఈ సింహానికి మంచి వయసు,
మంచి వయసులోనే ఇంకో సింహం వల్ల ఇది చనిపోయింది, అవన్నీ చెప్పగలడు ఓహో. ఇతను. దాన్ని పరిశీలించి అది వయసులో ఉండగా చనిపోయిందా, జబ్బు చేసి చచ్చిపోయిందా, వృద్ధాప్యంలో పోయిందా, ఆహారం అందకపోయిందా చెప్పగలడు అనమాట. ఆ వివరంతో చెప్పాడు, ఇది మంచి వయసులో ఉండగానే ఇంకో సింహంతో పోరాడి ఇది మరణించింది అని చెప్పేసరికల్లా సరే రెండో వాడు అన్నాడు, అన్నయ్య విచిత్రంగా నువ్వు ఈ సింహాన్ని ఇలా చెప్పగలిగేవా, నేను ఈ ఎముక ఉంటే ఏదైనా ఒక్క ఎముక ఉంటే దానికి మిగిలిన శరీరం అంటే మిగిలిన అస్థిపంజరాన్ని నిర్మించగలను, నాకు ఆ విద్యుత్ అన్నాడు. అబ్బా. వాడు ఆ మంత్రం నేర్చుకున్నాడు. ఏం చేశాడు, సింహం తాలూకు అస్థిపంజరాన్ని చేశాడు. ఓకే, అక్కడి నుంచి మూడో వాడు అన్నాడు, దీనికి మాంసము చర్మము నేను చేయగలను, ఏదైనా సరే ఒక అస్థిపంజరం ఉంటే దానికి మాంసము ఏం కావాలి, చర్మం చేస్తే మొత్తం ఫుల్ బాడీ తయారవుతుంది. మూడో వాడు మాంసము చర్మము మొత్తం చేశారు. చచ్చి పడి ఉన్న సింహం ఒకటి అక్కడ ఉంది, ఇప్పుడు ప్రాణం లేదు. అప్పుడు ఆఖరి వాడు అన్నాడు, ఇదేం విద్య, నేను చచ్చిన దాన్ని బతికించే విద్య నేర్చుకున్నా. మా గురువుగారి భార్య రోజు పిల్లాన్ని పొయ్యిలో పడేస్తుంది, సాయంకాలం బతికించి తెచ్చుకుంటుంది, నేను ఆ విద్య నేర్చుకున్నాను అన్నాడు. అనేసరికల్లా టక్కిన మంత్రం చదివాడు, మిగిలిన వాళ్ళతో సంప్రదించల, నాకు వచ్చు అని చెప్పాడు. ఆ మంత్రం చదవగానే గాండ్రుమంటూ లేచింది సింహం, మామూలుగా కాదు పెద్దగా గర్జించింది, ఒక్క దూకింది వీళ్ళ మీద, నలుగురు మీద. వీళ్ళు సామాన్యమైన మనుషులు, పైగా సింహం లేచి గర్జిస్తే హడిలి చచ్చిపోతారు ఎవరైనా సరే. దగ్గర నుంచి దాన్ని చూస్తే ఆ భయాన్ని ఆ ఉత్పాతాన్ని తట్టుకోలేరు. ఇది మీద పడ్డమేంటి ఎడా పెడా కొట్టేసింది. పైగా అది ఎలా చచ్చిపోయింది, యుద్ధం చేస్తూ చచ్చిపోయింది, శత్రువు మీద, తనలాంటి ఇంకో జంతువు మీద. పిచ్చి కచ్చేతోటి ఉంది అది. ప్రాణం వచ్చేసరికి మీద పడిపోయింది, నలుగురు చచ్చిపోయారు. ఇప్పుడు భేతాళుడు అడిగాడు, నలుగురు బ్రాహ్మణులు మరణించారు, బ్రహ్మహత్యా పాతకం, నలుగురు బ్రాహ్మణుల హత్యా పాతకం ఈ నలుగురిలో ఎవరిది, నలుగురు అన్నదమ్ములు వీళ్ళు, ఎవరి వల్ల వీళ్ళకి ఈ మరణం వచ్చింది చెప్పమన్నాడు. రాజుకు తెలుసు, తను చెప్పితే తను వదిలేసి వెళ్ళిపోతాడు. అయినా సరే నాకు చాలా ఓపిక ఉంది, నాకు సమాధానం తెలిసి చెప్పపోతే కుదరదు అంతే. సమాధానం తెలిసి చెప్పపోతే వాడు తలకాయ పగిలిపోతుందని వాడు చెప్పించాడు. సమాధానం తెలిసిన వాడు చెప్పాలేవు, ఆన్సర్ తెలిసిన వాళ్ళు నిశ్శబ్దంగా సాధారణంగా ఉండలేకపోతారు. రాజు అన్నాడు, ఆఖరి వాడిదే ఈ పాపం, నాలుగో వాడిది. ఎందుకంటే మిగిలిన వాళ్ళు చేసింది ఏముంది, వాళ్ళు అది చేయగలరు అంతే. సచిన్ శవాన్ని అక్కడే వదిలిపెట్టి పోవచ్చు, సింహాన్ని వదిలిపెట్టేసి. ప్రాణం పోసింది వాడే, ప్రాణం పోసింది వాళ్ళు. ప్రాణం పోస్తే ఏం జరుగుతుందో అన్న ఊహ లేక వాడు నేర్చుకున్న విద్య ఏంటి, ఒక మృత శిశువుని బతికించవచ్చు, ఎవరికైనా ప్రాణావసరమైన పరిస్థితుల్లో చేయొచ్చు. వీడి గురువు కూడా చేసింది తప్పే, గురువుది కొంత తప్పు. ఈ 4 బ్రాహ్మణ హత్యలకి కారణం 4గో వాడే, వాడికే ఆ పాపం అంటగట్టాలి. కరెక్ట్, ఆ పాపం ఇవ్వాల్సింది వాడికి. కాబట్టి ఇక మిగిలిన వాళ్ళు ఏమి పాపం చేసినట్టు కాదన్నాడు. భేతాళుడికి నవ్వొచ్చింది, బ్రహ్మాండంగా చెప్పావు, కానీ నువ్వు మౌనభంగం చేసావు కదా, నేను వెళ్ళిపోతా అని మళ్ళీ వెనక్కి శవంతో సహా రివ్వుమని ఎగిరి మర్రి చెట్టుకు పట్టేశాడు. పట్టేయంగానే ఇంక చేసేదేముంది, మళ్ళీ విక్రమార్కుడు వెనక్కి శ్మశానం లోపలికి నడవడం మొదలుపెట్టాడు. ఆ చెట్టుకేసి నడుస్తూ ఆలోచిస్తున్నాడు. సమాధానం చెప్పలేని ప్రశ్న అడగడా భేతాళుడు, అన్నీ నేను చెప్పగలిగే సమాధానం ఉన్న ప్రశ్నలే అడుగుతున్నాడు. ఈ రాత్రి తెల్లవారితే మంత్రవాది నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన కోసం కాపాలికుడు, మంత్రవాది అని చెప్తా, కాపాలికుడు నా కోసం వేచి ఉంటాడు. తెల్లవారకుండా ఈ పని అవ్వకపోతే, ఈసారి ఈ అమావాస్య నాడు పని అవ్వకపోతే మళ్ళీ వచ్చే అమావాస్య నాడు మళ్ళీ ప్రయత్నం చేయాల్సి వస్తాను, ఇలా ఎన్నిసార్లు వెళ్లాల్సి వస్తుందో అని ఆలోచించుకుంటూ విక్రమార్కుడు వెనక్కి నడవటం మొదలుపెట్టాడు. కథ కంచికి మనం ఇంటికి.